15 సంవత్సరాల క్రితం వేములో నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేటి నిజమైందన్న మాట ముందుగా చెబుతూ ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచర మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ నుంచి మొదలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా మాజీ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఫస్ట్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఆనాటి మంత్రులు రత్నాకరరావు గారు జీవన్ రెడ్డి గారు వేములవాడలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచర మిత్రులు ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఇక్కడ మాట్లాడుతున్నా అప్పుడు నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు ఈనాడు వరకు మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తారు, కొందరు ఇతరత్ర పార్టీలో ఉన్న నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 15 సంవత్సరాలలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలోనే ఆ దేశస్థుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు. తండ్రి చాటు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకొని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేములవాడకు సంబంధించినటువంటి మహానుభావుడు యొక్క కథనే చెప్పచ్చు. అనగనగా ఒక పౌరసత్వ కేసు ఏమైనా ఉందా అంటే వేములవాడ పేరు వస్తుంది. ఇదో రకంగా మన ప్రాంతానికి చెడుపురి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారిని ఏమనాలని చెప్పని వేములవాడ ప్రాంత ప్రజలే తేల్చుకోవాల్సిన సందర్భంలో నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది హేతుబద్ధతగా లేదు తీర్పు అని. ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉండను అని నేను అడుగుతున్నా. అడ్డంగా దొరికిపోయిన దొంగ అంటే బాధపడతారు. అడ్డంగా బుక్ అయిపోయి ముమ్మాటికి నీ భారతదేశ పౌరుడినే ముమ్మాటికి భారతదేశ పౌరుడిని అంటావు. ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కూడా భారతదేశ పాస్పోర్ట్ పోతాం. నీ ఒక్కడికి 45 సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ ఏది ఎప్పుడు చెప్పవు. మనం ఇప్పుడు ఇక్కడ నా వెనుకున్న ముందున్న మీరు అందరూ ఏ దేశం వల్ల భారతదేశ పాస్పోర్ట్ పోతాం. మీరు మాత్రం 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతీయుని చెప్పిన ఇంకా బుకాయింపు ఎందుకని అడుగుతున్నా. వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశాన్నే మోసం చేస్తున్నాడు తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు. 31/3/2008 నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు. తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే 96 రోజులు ఉన్నాడు. సరే 2009 వరకు నువ్వు ఫిబ్రవరి 3 నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్. అప్పటి వరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1991లో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా వేసింది ఆయన. నేను అంటలేనమ్మా, ఆయన్నే జిల్లా కలెక్టర్ కరీంనగర్ రాసిన దానిలో నేను 1991లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా వేసుకొని జర్మనీ పౌరసత్వం పొందినా మళ్ళీ తిరిగి దేశ పౌరసత్వం పొందాలనుకుంటే 1955 చట్ట ప్రకారం అన్నాడు. అంటే బహుశా 91లో నువ్వు రాజీనామా వేసిన తర్వాత జర్మనీ పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్ట ప్రకారం కరెక్టే. నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్నను అడుగుతున్నాను రమేష్ బాబు. నేను నైతికంగా ఆనాడే గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి 3, 2009 నాటి భారతదేశ ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉన్నది ఓకే. అది ఎప్పుడు 2013 వరకు ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఏ దేశమైనా. 2013లో నువ్వు భారతదేశ పౌరుడివి కాబట్టి 2013లో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. 2013లో మళ్ళీ 23 వరకు జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు. అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తున్నావు, జర్మనీ పౌరసత్వాన్ని కాపాడుకుంటున్నావు, భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నావు, వేలాది ప్రజలు మోసం చేస్తున్నావు. తండ్రి చాటు బిడ్డడిగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమానపరిచే విధంగా ఈయనకు 10,000 కావాలి 4 సార్లు ఓడగొట్టినా బుద్ధి రాలేదని చెప్పండి. నువ్వు 5 సార్లు భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది, నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజా తీర్పుని గౌరవించిన ప్రజలలో ఉంటుంది, నీలాగా నేను పారిపోలేదు కదా. నేనేం చెప్పదలుచుకున్నా అంటే
2013లో రెన్యువల్ చేసుకుంటే జర్మన్ పాస్పోర్టు 2023 వరకు. అని ఓసే కార్డు హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు. అసలు ఓసే కార్డు హోల్డర్కు భారతదేశం ఓటకు వేయడానికి అనుమతి ఉందా? ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హత లేదు. అలాంటి ఓసే కార్డు 2019 వరకు రెన్యువల్ ఉండే, 2009 నుంచి 19 వరకు ఉండే. నేను భారతదేశ పౌరుడు 2009 వచ్చింది. సెప్టెంబర్ 2019 బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీకి వేయండు. పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు, 10 ఏళ్ళ కొరకు పొంచాలి ఓసే కార్డు. ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తుడు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసే కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది. ఓసే కార్డు హోల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు, మన దేశానికి ఎప్పుడైనా పోవచ్చు, వీసాతో సంబంధం లేదు. అలాంటి ఓసే కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీలో ఒక దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చెన్నమనేని రమేష్ బాబు, రమేష్, తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు, మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ అని రాసిండు. ఇక్కడనేమో ఎమ్మెల్యే అంటాడు, అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు. అదే కాలంలో 10వ నెంబర్ కాలంలో మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు. అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయ్యిండు ఉంటున్నా అక్కడ రమేష్ బాబు గారు. 12వ కాలంలో పూర్వపు నీది ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నాడు. చూడు ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ మోసగానే మనం 4 సార్లు గెలిపించుకుని చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి, వేరే ప్రజలారా మహాప్రభు అని అక్కడి దండం పెట్టి వేడుకుంటాను అనుకున్నా. లేదు త్వరలో వస్తున్నా నేను మొక్కు నేల రాసి ముక్కు పింకి రాస్తా అని చెప్పి అంటాడు అనుకున్నా. ఇంకా నన్ను నిరాశపడిచింది తీర్పు, హేతుబద్ధంగా లేదు, అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అంటున్నా. అరే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నావు, జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు, ఏమనంటే 10th రీడ్న కన్సల్ట్ చేయొచ్చు కదా, స్వాతంత్ర సమయంలో కుటుంబం నుంచి వచ్చిన ఇదేనా తల్లిదండ్రులు చెడు పేరు తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఈరోజు చెడు పేరు తీసుకొచ్చినటువంటి వంశానికే చెడు పేరు తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనే మాట ఈ సందర్భంగా. సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మన